అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనమును మనము చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. భక్తుడైనటువంటి యోబు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా. యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గము నా దేవునికి తెలియను అని అంటున్నా. యోబును గురించి పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతూ ఉన్నప్పుడు ఊజు దేశమునందు యోబు అనే మనుషుడు ఒకడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఇలాంటి భక్తి చేస్తూ ఊజు అనేటువంటి దేశంలో యోబు దేవుని దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, న్యాయముగా బ్రతుకుతూ ఉన్నా. ఒక రోజున అపవాది అయినటువంటి సాతాను ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అడిగాడు కదా, అపవాది నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అనంటే అపవాది అన్నాడు, అయ్యా నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ ఇక్కడికి వచ్చాను అనగానే ప్రభువు అపవాదిని అడిగాడు కదా, అపవాది నీవు భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వస్తా ఉన్నావా? అలాగైతే భూమి మీద యోబు అనే మనుషుడు ఒకడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు అనగానే ఇప్పుడు అపవాది అంటాడు కదా, ప్రభువా యోబు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని అనుకుంటున్నావా? యోబు ఇంటి చుట్టూరా కూడా నీవు కంచె వేసావు, యోబు కుటుంబానికి నీవు క్షేమాన్ని ఇస్తున్నావు కాబట్టి అతడు అంతగా ఆశీర్వదించబడి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని అన్న తర్వాత ఇప్పుడు అపవాది ప్రభు దగ్గర ఒక అనుమతిని తీసుకుంటా ఉన్నాడు. ఏంటో తెలుసా? యోబు మీద నాకు అధికారమును ఇవ్వు, యోబు నిన్ను దూషిస్తాడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడతాడు అనగానే ఇప్పుడు ప్రభు అన్నాడు, యోబు యొక్క ప్రాణం మీద తప్పక అన్నిటి మీద నీకు అధికారమును ఇస్తున్నాను అని అన్నప్పుడు అపవాది యోబును ఎన్ని శ్రమలకు గురి చేశాడో, అపవాది యోబును ఎంతగా శోధించాడో అనగా అపవాది యోబును ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడో, యోబును ఎంతగా శ్రమ పెట్టాడు అనంటే అపవాది యోబు తనకున్నటువంటి కుమారులు మరణించారు, తన కుమార్తెలను పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి పశు సంపద అంతా కూడా తొలగిపోయింది, తన దేహం అంతా కూడా కురుపుల చేత నింపబడితే యోబు బాధపడుతూ ఉన్నప్పుడు భార్య వచ్చి యోబును ఆదరించకుండా దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చెప్పింది. అలాంటి శ్రమలలో, అలాంటి భయంకరమైనటువంటి కష్టాలలో యోబు ఉన్నప్పుడు యోబు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నేను నడుచు మార్గమేదో నా ప్రభువుకు తెలుసును, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె నేను మారెదును అని అంటున్నాడు. యోబు వెళ్తున్నటువంటి కష్టమైన పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలుసు అని అంటున్నాడు. నేను వెళ్తున్నటువంటి ప్రతి కష్టమైన పరిస్థితి, నేను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శోధన, నేను వెళ్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి నా దేవునికి తెలుసు. కారణం ఏంటి అనంటే ఆయన నన్ను ఎరిగినటువంటి దేవుడు కాబట్టి నా ప్రతి మార్గము ఆయనకు తెలుసును అనంటూ యోబు ఇప్పుడు విశ్వాసముతో కూడిన ఒక మాట మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. శోధింపబడుట అంటే అర్థం ఏంటంటే పరీక్షించబడుట. ఇప్పుడు యోబును దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే అపవాది ప్రభు దగ్గర అనుమతి తీసుకున్నాడు కదా, నేను యోబుని ఇబ్బంది పెడతాను, యోబు నిన్ను దూషిస్తేస్తాడు అని ప్రభు దగ్గర మాట్లాడాడు కదా. అయితే నా యోబు అలాంటి వాడు కాదు, నన్ను దూషించుడు అని
దేవుడు కూడా యోబు యందు ఒక మంచి నమ్మకమును ఉంచాడు. అందుకే యోబు అంటున్నాడు కదా, ప్రభు నన్ను పరీక్షిస్తా ఉన్నాడు, ఆ పరీక్షలో నేను నెగ్గుతాను, ఆ పరీక్షలో నేను విజయమును పొందుకుంటాను. నా పరీక్షలన్నీ కూడా ముగిసిన తర్వాత నేను ఒక సువర్ణము వలె మారుతాను, అనగా ఒక బంగారము వలె నేను మారుతాను అని ఒక మంచి విశ్వాసమును ప్రభువునందు కలిగి ఉన్నాడు. ఈ రోజున యోబు వలె నీవు ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నావా? శోధనల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావా? శ్రమ పడుతూ ఉన్నావా? కష్టమైన మార్గముల గుండా వెళుతూ ఉన్నావా? నష్టపోయి అన్నీ కూడా నేను నష్టపోయాను అని ఒకవేళ కొమిలిపోయినటువంటి మార్గములో నీవు నడుస్తూ ఉంటే, దేవునికి నీ ప్రతి మార్గము కూడా తెలుసు, నీ ప్రతి పరిస్థితి ప్రభుకు తెలుసును కనుక యోబును పరీక్షించిన తర్వాత దేవుడు యోబుని ఎలాగైతే బంగారములాగా మార్చాడో, ప్రభువు నిన్ను కూడా బంగారములాగా మారుస్తాడు. బంగారము ఈ భూమి మీద ఉన్న మెటల్స్ అన్నిటిలో కూడా చాలా విలువైనటువంటి మెటల్. ఆ బంగారము ఎంత విలువైందో, ఆ బంగారము ఎంత శ్రేష్టమైనటువంటిదో, ప్రభువు నిన్ను పరీక్షించిన తర్వాత ఒక బంగారములాగా, ఒక విలువైనటువంటి వ్యక్తిగా, ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ప్రభు నిన్ను చేస్తాడు. ఆయన నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరముగా ఉంచుతాడు. కనుక నీ మార్గమంతా కూడా ప్రభువుకు తెలుసు. నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిని ప్రభు వారు గమనిస్తూ ఉన్నాడు. కనుక వీటన్నిటిలో నుండి ప్రభు నిన్ను తప్పించి ఒక సువర్ణము వలె విలువైనటువంటి బంగారము లాంటి వ్యక్తిగా నిన్ను మార్చి అనేక మందికి ప్రభువు నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచుతాడు. కనుక ఈ రోజున ఈ వాగ్దానము దేవుడు మనందరి జీవితంలో స్థిరపరచునుగాక.